మనుషులు రైలు మహాటాచర్ పెడతారు. ఈ టెన్షన్ తో చచ్చిపోతున్నా. లెఫ్ట్ కొట్టురా అంటే రైట్ కొట్టినావు. గా సలాలు ఏం చేయరు. గా శవాలై పైసలు సెటిల్మెంట్ కాలే, అందుకే వెయిటింగ్ రూమ్ లో పెట్టినా. ఇంట్లో శవాలు పెట్టుకుంటారండి? మీరేమనుకోనంటే మీ చెల్లెలతో ఒక్క నిమిషం పర్సనల్ గా మాట్లాడొచ్చా? అబ్బా ప్రైవేట్ మ్యాటరా. చలో హమ్ దిల్దారే. కానీ ఇలా చిలెక్కున్నోరా. నీకు అన్న ఉన్నాడని, ఆ అన్న అన్నలకి అన్నని ఇంత పెద్ద అన్నని చెప్పలేదే. ఈ టాపిక్ రాలేదు, చెప్పలేదు. మరి ఆ రోజు ప్రేమంటే యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ అన్నావు, దిల్ డస్ట్బిన్ అన్నావు. మరి ఈ రోజు ఏంటి మీ అన్నయ్య ముందు కరెన్సీ పేపర్ కన్నా వాల్యూ అని తెలుసుకున్నాను. అరే ఓ లవంగం, ముచ్చట్లు కథమైనయా? అయిపోయినాయి. నాడు నువ్వు చూసాడు చాను ఇంకా చాలా ఉందా? అరే మన సామ్రాజ్యం చూపిస్తా నాడు. చూసిన రాజ్యం చాలా. చలో అక్కడ చూడు. ఇదే మన అండర్ వరల్డ్ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్. వరల్డ్ వైడ్ గా టోటల్ ఫోన్ లోనే ఈడికేంచే సెటిల్మెంట్స్ అన్ని ఖతం. అర్జెంట్ గా 5 లక్షలు పంపించు. నువ్వు ఇది మన కలెక్షన్ సెంటర్. साइन करो नहीं तो भाई आके तुम्हारा डेड बॉडी का ऊपर साइन करेगा. करो साइन करो बे कर. అరే ఈ దానికే పరిశాన్ అవుతున్నావు. టోటల్ సెటప్ అంతా చూస్తే పైకే పోతావు. ఆయమి చూసి అలసిపోయినట్టు నువ్వు పోయి రెస్ట్ తీసుకో. ఇంట్లో నిద్ర కూడా పడుతుందా నాకు? అరే దాడుచుకుంటా. గుడ్ మార్నింగ్ బావగారు. గుండె లాగిపోయేటట్టు గుడ్ మార్నింగ్ చెప్పాలరా? అయినా సౌండ్ ఏంట్రా? ఇది మా అలారం సౌండ్ బావగారు. రే అదేమో పిసికి చంపుద్ది, అన్నేమో అరిచి చంపేస్తాడు. మీరేమో సౌండ్ తో చెప్తున్నారు. ఎందుకురా నా జీవితాన్ని డైలీ సీరియల్ ఆడుకుంటారు? అంటే ఇప్పుడు ఉదయం 6 గంటలైంది బావగారు. ఇంకో గంట అవుతే ఏడవుద్ది. అప్పుడు లేట్ అవుద్ది. పదండి బావగారు. జాగింగ్ కాదు కిల్లింగ్. ఇప్పుడు మీకు ట్రైనింగ్. ఇక్కడ రకరకాల ఐటమ్స్ ప్రాక్టీస్ చేయాలి. గన్ను పేల్చడం, బాంబు లేయడం, రన్నింగ్, చేసింగ్, జంపింగ్, ఇలా రకరకాల ఐటమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇన్ని ట్రైనింగ్ నాకెందుకురా? నేను మిలిటరీ జవాన్నా. అంతకంటే ఎక్కువ మా అన్న కాబోయే బావగారివి, ఫ్యూచర్ లో మా 2020 టీమ్ కి లీడర్వి. కాల్చు బావా కాల్చు, కాల్చు. దీన్ని చూస్తే నాకు చెమటలు పడుతున్నాయిరా. కళ్ళు మూసుకొని కాల్చేయండి, కాల్చేయండి. ఇలాంటి నా వల్ల కాదురా. ఊరుకోడు బావగారు. నందమూరి వంశంలో పుట్టి నటన నా వల్ల కాదంటే బాగుంటుందా? ఇది అంతే. అన్న ఫ్యామిలీ మెంబర్ ఏమి హత్యలు చేయకపోతే అసహ్యంగా ఉంటుంది. ముందు వేసేయండి బావగారు. వాళ్ళు ఏ తప్పు చేశారండి? అన్న ఉప్పు తిని మేం తప్పు చేస్తావా బావగారు? అంటే మీరు అన్నకు నమ్మిన బంటులు. పాపం వాళ్ళని ఎందుకు చంపమంటున్నారండి? వాళ్ళు ఆత్మహత్యారా బావగారు? అంటే జిహాదీ టైప్. మా అన్నకు మీరు బావగారు. మీ అక్షరాభ్యాసానికి మా ప్రాణాలు ఇవ్వడం కన్నా అదృష్టం ఇంకే ఉంటుంది. కాల్చండి, ఇక్కడ కాల్చండి. కుదరదు, మీ బుల్లెట్స్ నా బాడీలోనే దిగాలి. నా గుండెలో కాల్చండి. గుండెల్లో కాల్చడం రొటీన్ బావగారు. కిడ్నీలో కాల్చండి, అప్పుడు మీకు కీర్తి కలుగుతుంది. కాల్చండి, ఇక్కడ కాల్చండి. నీకు దండం పెడతారు, నన్ను వదిలేంట్రా. నేను కాల్చను. కాల్చకపోతే అన్నం పెట్టడండి. అన్నం పెట్టుకుంటే 4 ఇంట్లో అరక్కి తింటే కానీ నేను రివాల్వర్ పేల్చను. అన్నం పెట్టనంది మీకు కాదు, మాకు. అయితే చపాతీలు తిని బతకండి. కాల్చడం కష్టమేం కాదు. ఏ పనైనా ఏకాగ్రతతో చేస్తే ఫలిస్తుంది. ఫలించినా ఫులించినా నేను చంపను రా. చంపకపోతే అన్న ఫ్యామిలీ మెంబర్ కావు. నాకు కావాల్సింది కూడా అదే. అప్పుడు నువ్వు పరాయి వాడే అవుతావు. అప్పుడు నిన్ను కాల్చి చంపేస్తాను. ఉత్తు తినే జోక్ రావు, ఉత్తు తినే. సరే ఇప్పుడు నేను కాల్చి చంపాలి, అంతే కదా? అంతే. అయితే మీరందరూ కళ్ళు మూసుకోండి. ఏ పనైనా ఏకాగ్రతతో చేసే ముందు నాకు భగవంతుని ప్రార్థించే అలవాటు ఉంది. మూసుకోండి. మీరు చేసుకోండి. అరే బావగారు ఎవరెవరు మూసుకోమంటే వాళ్ళు మూసుకోండి. గురువులు మీరు, బలి పశువులు మీరు కూడా ప్రార్థన చేయండి. బావగారు మాకు పాడెక్కించడం తప్ప ప్రార్థన చేయడం అలవాట్లేదు. నేను నేర్పిస్తాను కదా. కళ్ళు మూసుకొని అందరు చేతులు ముందు దేవుడా నాకు శక్తినివ్వు. ఎంత శక్తినివ్వంటే ఆగకుండా 6 కిలోమీటర్లు పరిగెత్తినా ఆయాసం రాకుండా దీవించు తండ్రి. చెప్పు బావా, చెప్పు బావా. అరే ఆగరా బావగారు పారిపోయారు.
ఇక నా ప్రాణానికి కొత్త వినవరయ్యా బాబు. కన్నుకి కన్ను, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, బావకి బావ. వైరింగ్ ప్రాక్టీస్ చేయరా అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావేం రా డక్క? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు వాళ్ళు ఎవరో చెప్పన్నా. అన్న కాదు బే బావా. వాళ్ళంతా వణుకుతుంటే వరుసలు ఎక్కడ గుర్తుంటాయి. సరే ఇంతకీ వాళ్ళెవరు బావా? నీ దుష్మన్లు. నేనే చేసిన వీళ్ళకి. నువ్వేం చేయలే, నేనే నాగాబాయ్ గాని బావన్ నువ్వు నా బావో కదా, అందుకే కాదు నిన్ను తలిగే నీకు చూస్తా. వాడి చావు నా చావు వచ్చిందా? హరిబాయ్, నాకు కావలసింది నువ్వు కాదు, నీ బావ. చోప్. అరే నాగు, కోర్కెలు తీరెడు లెక్క ఉండాలి. ఇయ్యి అంటే ఇయ్య నీకు చిన్న పిల్లలు తినేది ఐస్ క్రీమా చాక్లెటా మా బావా? వాడు నా చేతిలో చావాలి, నీ చెల్లి విధవరాలు కావాలి, అది చూసి నువ్వు కులి కులి ఏడవాలి. అరే నువ్వేం ఫికర్ చేయ, గానికి ఆ ఛాన్స్ ఇయ్యా. కాదు కూడదంటే నేనే వేసేస్తా. నిన్ను కాదు కానీ. ఈసారికి తప్పించుకున్నావు, ఈ నాగు భయ నుంచి తప్పించుకున్నావు. See you next time. వారే వారే సలే. చార్ శాబాష్ శాబాష్ చెల్లెమా, నీ సెలక్షన్ సూపర్ సూపర్. ఏలుకంత ఉన్నాడు, ఖతర్నాక్ గాడెళ్ళిండు. అరే నీ అన్ననే కాపాడినమ్మా, నీ అన్ననే కాపాడిండు. సభా You sexy ఖతర్నాక్ బేబీ. ఈ పిప్పుడేంటే మరి బావ గంట పోటుగాడైతే ఏమన్నా తుపాకీ ఫైరింగ్ చేయకుండా పారిపోయినాయినా? నిజంగా పెడతానా? ప్రాక్టీస్ చేయని గాడేమన్నా పకీరోడారా? ప్రాక్టికల్ చేస్తాడు ప్రాక్టికల్. అవునన్నా సరే డక్కన్ రా, పర్లేదు ప్రేమించుకున్నాం రా జరసేపు. ప్రాణాలు కాపాడితే ప్రాణాలు తీస్తారండి. రిలాక్స్. ఈ శుభ సందర్భంలా నీకేం గిఫ్ట్ కావాలని అడుగు, మంజూరు చేసేస్తా. దుబాయ్, షార్జా, అబుదాబి, ఖతార్. ఇవన్నీ మీరెప్పుడు కొన్నారండి? ఈడు మళ్ళీ మొదటికి వచ్చిండు. చెప్పు బే. అన్న దగ్గర కొనడం లేదు, అన్ని కబ్జాలే. కనబడాడు గాని మస్తు కామెడీ చేస్తాడు కంత్రి సలగాడు. కామెడీ కింగ్ అన్నయ్య. ముంబైలో ఉంటావు కాబట్టి నీకు తెలీదు, ఆంధ్రాలో అందరికీ తెలుసు. హైదరాబాద్ లో ఏం చేస్తావురా? క్రియేటివ్ డైరెక్టర్, యాడ్ ఫిల్మ్స్ యాడ్ తీస్తుంటాడు. ఫిలిమా అంటే ఏంద్రు? టెన్షన్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాగా సచిన్ అవుట్ అవగానే చల్లగా తాగుర్రి, ధోని క్యాచ్ ఇచ్చిపెట్టగానే దోమల మంది కొట్టుర్రి అంటారు కదన్నా, గదే క్రియేషన్. అట్టనా? ఇవన్నీ నువ్వే చేస్తావురా? మీ జర్ర బట్రా. అన్నా. ఈ సలగాని గురించి దునియా రోజులకేం వెయిట్ చేస్తున్నా. ఈ రోజు దొరికి చేస్తా చూడు సలగాని పని. ఇండియా క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోతుంటే మధ్యలో గిది తాగు, గది తిను, ఇది చెయ్యి, అది చెయ్యి అని చేసేటి అన్ని నువ్వు చేసిన పనే రత్తేరి. క్రియేటివిటీ. అన్నయ్య, నీ ప్రాణాలు కాపాడినందుకు పార్టీ ఇవ్వాల్సింది పోయి పీక్ పట్టుకుంటావా? అవులే, చెప్పవేమరా సాలే చూస్తావు. అన్న మన పానం కాపాడిండు కదే. సారీ చెల్లెమ్మా, మనకు ఆనందమైన ఆవేశమైన జర డోస్ ఎక్కువనే నీకు ఎరక కదా. అదే రామ్ రాబర్ట్ రహీం చిన్న సబ్సును
మా బావగాడు నా పానంగా పాడిండు. మా చెల్లెమ్మకి లైఫ్ లాంగ్ లైఫ్ ఇస్తుండు. అందుకే మీ అందరికి జబర్దస్త్ పార్టీ ఫిక్స్ చేసిన. మన కంపెనీకి హాలిడే డిక్లేర్ చేసిన. టుడే నో కిల్లింగ్స్, నో కిడ్నాప్స్, పూరా బంద్. ఓన్లీ